మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సో మనతో పాటు పూజా విశ్వేశ్వర్ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఒక 5 నిమిషాలు ఓపిక పడితే దొరసాని ఇలా రెడీ చేసి పంపిస్తా. 2 నిమిషాలు. 2 నిమిషాలే, అవును. ఇంకా తక్కువే. ఓకే. సో ఇట్లాంటి పవర్ఫుల్ డైలాగ్ అంత పెద్ద సినిమాలో చెప్తామని ఎప్పుడన్నా అసలు కలగన్నారా కనీసం? లేదండి కదా. అస్సలు. నెక్స్ట్ ఇంకొకటి, ఇదొకటేనా ఇంకేమన్నా మీ డైలాగ్స్ ఉంటే కట్ చేశారా? ఇదొకటేనా అసలు మీకు ఇచ్చింది? లేదు ఇంకొక డైలాగ్ కూడా ఉంది. డైలాగ్ అండ్ ఒక 2-3 కాస్ట్యూమ్స్ మేము చేంజ్ చేసి అవి ఓకే. అంటే అవి కూడా- ఇంకా ఏమన్నా పవర్ఫుల్ చెప్పారా అని? ఒక 2 డైలాగ్స్ మంచి పవర్ఫుల్ డైలాగ్స్, అందులో ఒకటి మాత్రమే అబ్బా. మనం స్క్రీన్ మీద చూస్తాం. ఏంటది? ఇంకొకటి ఏంటి అసలు అది? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్జానా అమ్మాయి ఉంది కదా, బేసిక్ గా ప్రతిసారి ఎవరైతే మా పార్ట్నర్ విష్ణు గారు ఉన్నారో ఆయనకి ఎవ్రీడే ఒక అది తెలిసింది. తెలిసింది. సో ఎవ్రీడే ఒక 18 ఇయర్స్ అమ్మాయి, 20 అంతకన్నా ఏజ్డ్ పర్సన్స్ రావడం జరిగింది తప్ప ఫస్ట్ టైం ఒక 11 to 14 ఇయర్స్ లోపు అమ్మాయిలు ఫస్ట్ టైం ఆ అమ్మాయి. సో చూడ్డానికి చిన్నదే గాని పెద్ద మనిషి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. అభ్యంతరం వ్యక్తం చేస్తారని. వయసులో చిన్నదే గాని పెద్ద మనిషి అని ఒక వైలెంట్ గా ఒక ఇది ఉంటుంది అనమాట. అసలు ఇది దారుణం. భలే ఇచ్చారా మీకు అసలు? అంటే ఎట్లా సెలెక్ట్ అయ్యారు? ఆడిషన్ త్రూ అండి. ఓకే. ఆడిషన్ అంటే యాక్చువల్ గా ఇట్లాంటి పవర్ఫుల్ రోల్స్ చెప్పాలి అంటే, పైగా పాన్ ఇండియా సినిమాలో అంటే చిన్న చిన్న వాటి కూడా ఎవరినన్నా నోన్ ఫేసెస్ తీసుకోవాలి, బాగా తెలిసిన వాళ్ళు ఉండాలి, పెద్ద ఉండాలి అన్నట్టు ఉంటారు. ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు అంటే అవునండి. యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్ ఆడిషన్ అని చెప్పుకోవచ్చు. అక్కడే పడిపోయింది. ఫ్రాంక్ గా చెప్పమంటారా, యా. నేను సెలార్కి ఇచ్చిన చాలా సో ఆడిషన్ అని చెప్పచ్చండి. సీరియస్లీ రిమైనింగ్ వాటికి నేను ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% నేను ఇవ్వాల్సింది ఇచ్చాను అనుకున్న ప్రాజెక్ట్స్ కొన్ని అయితే నా వరకు రాలేదు. మీకోసం సలార్ రాసి పెట్టింది. ఇదైతే అసలు చాలా సోగా ఇచ్చాను. బట్ ఎలా స్టార్ట్ అయింది కెరీర్ మీది అసలు? యాక్చువల్లీ నేను 2016 లో ఎంటర్ అయ్యాను అండి ఇండస్ట్రీ. దేని ద్వారా? నా ఫ్రెండ్ 10th క్లాస్మేట్ నవీన్ అని, తను ఒక ప్రాజెక్ట్ కి తనే లీడ్ గా చేస్తున్నారు. అట్ ద మూమెంట్ ఒక క్యారెక్టర్ చిన్నది ఉంది, పూజ నువ్వు చూస్తే మంచి ఇంట్రెస్ట్ గా వీడియోస్ అవి ఇవి పెడుతున్నావు కదా, ఒక ఛాన్స్ ఉంది మరి చేస్తావా అని తను పిలవడం, అలాగా నా కెరియర్ స్టార్ట్ అయిందండి. ఆ మూవీ ప్రేమాంజలి అని 2016 లో మూవీ తీశారు, 18 కి రిలీజ్ చేశారనమాట. ఓకే. తర్వాత ఇంకా ఆ తర్వాత వన్స్ ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో అడుగు పెట్టాను 2016 లో. పెట్టిన తర్వాత కొన్ని డెమో ప్రాజెక్ట్స్, తర్వాత సీరియల్స్ అలా. డెమో అంటే బయటికి రావు అవి. అవును. అంటే రీజన్ వాళ్ళు ఎవరినో ఊహించుకుంటారు, అది ఎట్లా వస్తుందో చూద్దామని ఎవరినో ఒకరిని పెట్టుకుంటారు కదా, మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతే ఎగ్జాక్ట్లీ. సో అలాగా ఒక సీరియల్స్ కి ఒక 2 డెమో ప్రాజెక్ట్స్ అలా చేసా. ఏం సీరియల్ చేశారు? శ్రీనివాసిని లీలలు, అందాల రాక్షసి అని ఇలాంటి ఒక డిడి ఛానల్ కి స్టార్టింగ్ చేశాను. చేసిన సీరియల్స్ కూడా డిడి ఛానల్ అండ్ టిడిఎల్ ఛానల్, తిరుమల తిరుపతి. సింపుల్ గా చెప్పాలంటే మీది ఫ్రెష్ ఫేసే. అవునా? ఇక సలార్ నుంచి అసలు ఇదే మంచి ఫ్రెష్ ఫేస్ అంతే. అండ్ ఆ తర్వాత ఇంకా అన్ని పెద్దవే వస్తాయి. థ్యాంక్ యూ ప్రశాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెష్ ఫేస్ అనే అనుకో. ఇప్పుడు ఆ అమ్మాయి సురభి కూడా అంతే కదా, చిన్న చిన్న యాడ్స్ ఏవేవో చేసింది అంతే. బట్ మీ అందరికి తర్వాత ఉంటది. ఇప్పుడు నోన్ క్యారెక్టర్సే వస్తాయి, నోన్ ఫేసెస్ లానే ఉంటారు మీరు కూడా. దీంట్లో ఇంత పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి కదా, మీకు పేరు లేదు సినిమాలో. ఏం పేరు ఉండే అసలు? ఆ క్యారెక్టర్ పేరేంటి? విష్ణు వైఫ్స్ అని. అంతే. ఆ పేరుంటే కూడా బాగుండు కదా అసలు. మేము అలానే అనుకుంటున్నాం. ఈ పాపకి పేరుంది అట్లా. అవును. మీకు మంచి పేరు ఇచ్చుంటే ఒక అసలు అది ఉండేది క్యారెక్టర్. పేరు ఇచ్చుంటుంటే నన్ను పేరుతోనే పిలిచేవారేమో, బట్ పేరు లేకపోవడం వల్ల ఒక్క డైలాగ్ తో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని అనుకోవచ్చుగా. సీరియస్లీ. అవును. ఈ గెటప్ ఏంటి, ముక్కు పుడక, ఇదంతా కూడా సలార్ ఎఫెక్ట్? తర్వాత డెఫినెట్లీ అలాగే ఉంటారా నార్మల్ గా? లేదు ఇప్పుడు వరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో బేసిక్ గా వాట్ ఈస్ మై రియాలిటీ చూస్తుంటే ఎవరు గుర్తుపట్టట్లే, కనీసం నన్ను హాయ్ బాయ్ అని కూడా అనట్లేదు. అయ్యో. ఓకే. సో సలార్ లుక్ తోనే ఇంటర్వ్యూ చేద్దాం అని చాలా మంది అడుగుతున్నారు.
ఓకే అయితే అని చెప్పి కొంచెం దానికి అలా టచ్ అయ్యేలాగా ఈ లుక్ లో అయితే రావాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి బేసికలీ ఎవరైనా ఒక మంచి క్యారెక్టర్ తో హిట్ అయ్యారంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ అలాంటివే వస్తా ఉంటాయి. అవునండి, అవి ఉన్నప్పుడు నిజమే, అట్లాంటివే మీరు పిలుస్తా చెప్పింది చాలా ఉంటారు. నిజం. సో ఇప్పుడు ఇందులో ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ అయితే చేశారు. అవును, ఇప్పుడు తర్వాత కూడా అలాంటివి అప్రోచ్ అవుతున్నారు ఎవరైనా? ఐ లవ్ అండి నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం సూపర్ అండి. సూపర్. ఓకే, అంటే మనకు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అవును. అంటే ఆవిడది ఒక వేరే వ్యవహారం. అవునండి, అప్పుడప్పుడు మంచు లక్ష్మి గారికి ఇస్తారు, అవును. కొన్ని ఎప్పుడో ఝాన్సీ గారికి చేస్తారు. అవును అవును. రెగ్యులర్ గా ఇట్లా ఇన్ లేరు. ఫ్యూచర్ ఆ ప్లేస్మెంట్ నాకు వస్తది అంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏముందండి. సీరియస్లీ. బట్ యాజ్ అ ఆర్టిస్ట్ గా పర్టికులర్ గా ఈ క్యారెక్టర్స్ చేయాలనేది ఏం కాదు. Hmm. ఆ, ఎలాంటి అందులో ఇంకా బాగా ఎమోషనల్ చేయగలను ఇష్టం. అని ఇష్టం. చెప్తున్నా అంతే. Okay. సో ఎమోషనల్ కూడా చేయగలను, ఒక మదర్ గా లేకపోతే ఏదైనా ఒక డాక్టర్, లాయర్, పోలీస్ ఇలాంటి. కానీ వీటిలో కూడా కొంచెం ఏదైతే ఉంటుందో ఆ ఒక రగ్గడ్లో అది చేయడం అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఇంకోటి ఎప్పుడన్నా అయ్యో పాపం ఈవిడ అని నీ మొహం చూసి మేము ఏడ్చలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేసావా? చేశానండి, Serials లో? అవి కొన్ని రోజుల్లో రిలీజ్ అవబోతున్నాయి. అలాంటివి అలాంటివి కూడా చేసావు. చేశాను. ఓకే, అంటే ఆ షేడ్ లో కూడా ఒకసారి చూస్తే అవును అనిపిస్తది. ఇప్పుడు అవునండి. అందరు తిట్టుకుంటున్నారు కదా, ఏ పాపం ఆ పిల్లని ఎందుకు ఇలా చేసావు అలా అయ్యో చేసావు. ఇంకా మీరు అనుకుంటా నన్ను ఏం అనలేదు. కొందరైతే Okay. డైరెక్ట్ గా మేడం మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది అని అంటున్నారు. అంటే అంతా ఏం బేసికల్లీ చేసామండి, మేము చేసింది ఒక క్యారెక్టర్ చిన్న మాత్రమే క్యారెక్టర్. అదే కదా. అదే అంటే ఒకప్పుడు ఉండేవి పాత రోజుల్లో ఏంటంటే ఆ విలన్ షేడ్ క్యారెక్టర్స్ బయట కనబడితే ఏంటమ్మా నీకు అదేం రోగం అనేసేవాళ్ళు. అంటే వాళ్ళంతా ఇన్వాల్వ్ ఐ అవుతారు. ఫేస్డ్ అండి. వైల్ నేను 2020లోని ఐ థింక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అని ఒక సీరియల్ చేసా ఈటీవీ ఈటీవీలో. ఛానల్. ఓకే ఓకే ఓకే. Yeah. అది పెద్ద అది చాలా రోజులు ఆడింది, సంవత్సరం ఎస్ వచ్చింది. అండి, yes, విధి yes. 2 కదా, నాకు అంత ఐడియా లేదు కానీ బట్ విధికి సీక్వెల్ అని విన్నాను నేను. అది. సో ఆ ప్రాజెక్ట్ లో నాకు ఒక రౌడీ యాంగిల్లో, ఒక విల్లనిజం లో ఉన్న ఒక క్యారెక్టర్ నాకు ఇవ్వడం జరిగింది. సో బేసిక్ గా మీ అందరికి తెలిసిందే సీరియల్స్ అంటే చేజింగ్, రన్నింగ్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు నన్ను మీరు ఇలా పరిగెట్టాలండి, హీరోయిన్ ని తరమాలి, ఇది సంథింగ్ ఇలా చెప్తుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నాకంత పేషెన్స్ లేదు పరిగెట్టే అంత, బట్ ఇంకా బెటర్గా ఏదైనా చేద్దాం అని అన్న టైంలో ఓకే మీ బెస్ట్ ఏంటో చెప్పండి మీకున్న యాక్టివిటీస్ అని అడిగినప్పుడు ఐ లైక్ బైక్ రైడ్. సో Okay. నేను రాయల్ ఎన్ఫీల్డ్, Oh. ఎఫ్జెడ్ ఇలాంటివి నేను Okay. తీస్తాను. ఓకే. మీరు ఒకవేళ చేజింగ్ అలాంటిది పెట్టుకుంటే ఇలాంటి బైక్స్ తో పెట్టుకోండి అన్నాను అనమాట. సో అప్పుడు బైక్స్ తో ఆ అమ్మాయిని చేజ్ చేయడం, ఎక్కడ ఏ బైక్ దొరికితే రాయల్ ఎన్ఫీల్డ్ దొరికితే అది పట్టుకోవడం, ఎఫ్జెడ్ ఏది దొరికితే అది తీసుకొని అక్కడి నుంచి ఇంకా వాళ్ళని చేజ్ చేయడం, అలాగా జస్ట్ ఒక ఫ్యూ డేస్లో ఆ క్యారెక్టర్ నేమ్ ఈజ్ మందారా ఆ సీరియల్లో. సో ఆ క్యారెక్టర్ అనేది నేను ఇంకా వేరే షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు సంబడి లోకల్ పీపుల్ ఉంటారు కదా అండి, అంటే ఎక్కువ సీరియల్ని లైక్ అవును, చేసిన వాళ్ళు, అవును. చూసిన వాళ్ళు ఇద్దరు అక్కడ లేడీస్ కూర్చున్నారు స్టెప్స్ మీద. జస్ట్ నేను అప్పుడే ఇంకా అలాగా దిగుతున్నా, దిగగానే నన్ను నా లుక్ అది చూసి "ఏ, ఏ, చూడు చూడే మందార మందార వచ్చింది, అమ్మో దానికి ఏమి ఎంత ఎంత పొగరు. అర్థమైంది నాకు, ఇది ఉంటది. అవును, ఎంత సీరియస్. పొగరు, దాన్ని చూస్తే నాకు పుట్టాలని కోపం వస్తుంది. లైక్ ఇలా మాట్లాడేటప్పటికి రే నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా ఉంటాయి. అప్పుడు అన్ని నాకు ఇంకా ఏమనిపించింది అంటే బేసిక్ గా నాకు అవి అంటే ఇష్టం. ఎప్పుడైతే ఈ సౌండ్ విన్నానో బా చేస్తే ఇలాంటివి చెయ్యాలి అని అనిపించింది నాకైతే. కాదు ఏంటి బైకులు, రాయల్ ఎన్ఫీల్డ్, ఈ గొడవ ఏంటి అసలు మధ్యలో? ఎప్పటి నుంచి ఇవన్నీ? సూపర్ క్వశ్చన్ అండి. బేసిక్ గా ఆమె మ్యారీడ్ ఉమెన్. ఆహా, ఎస్. ఓకే. సో నా హస్బెండ్ కి ఒకనొక టైంలో ఒక 104, 103 ఇలా ఫీవర్ వస్తున్న టైం, రైనీ సీజన్, క్యాబ్స్ కానీ ఓలా కానీ ఏవి కూడా అవైలబిలిటీలో లేదు. నేను తను పక్క తీసుకొని వెళ్ళాలి హాస్పిటల్కి. సో ఆ సిచ్యువేషన్లో నా దగ్గర ఒక బైక్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు. నాకు ఆ టైంకి బైక్ డ్రైవ్ చేయడం కూడా రాదు. అవును, రోజు చూస్తాం సో అంతే. ఆ సిచ్యువేషన్ లో నాకు అనిపించింది పక్క వాళ్ళని హెల్ప్ అడిగే పొజిషన్ లేదు, ఎవరు మనల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ పర్సన్ ని అలా చూస్తూ ఉండిపోవాలా, మన సైడ్ నుంచి మనం ఏదో ఒకటి చేయాలి కదా. ఆ మూమెంట్ అండి నన్ను బైక్ ని నేర్చుకోవడం కానీ తీయడం కానీ ఒక బాయ్ లాగా నేను ఎందుకు ఎట్లా హ్యాండిల్ చేసావు అసలు?
అదేనండి 100 ఉంటాయి కదా అంటే కింద గేర్లు వేయడము పైన ఇంకేవో చేయడము అవేవో పెంచడము అంటే కొత్త మనం ఇన్ని ఉంటాయి దాంట్లో నేర్చుకోవాల్సినవి పైగా వెనకాల పేషెంట్ ఇన్ఫాక్ట్ ఆయనకి అడిగాను గేర్ ముందుకు వెయ్యాలా వెనక్కి వెయ్యాలా బట్ హ్యావ్ ఎ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏంటి అంటే నేను అది బ్యాలెన్స్ చేసుకోగలను బికాస్ స్కూటీ వచ్చిన బైసికల్ వచ్చిన వాళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది తెలుస్తుంది కాబట్టి దాంతో నేను ఒక 30లోనో ఎంతలోనో వెళ్తాను గేర్ ముందుకు వెయ్యాలా వెనక్కి వెయ్యాలా బ్రేక్ ఎక్కడ ఉంటుంది బేసిక్ గా బ్రేక్ నేను హ్యాండ్ దగ్గర ఉంటది అనుకున్నా కానీ లెగ్ దగ్గర ఉంటది అన్న విషయం కూడా నాకు తెలియదు ఆ మూమెంట్ బ్రేక్ అనేది కాల్ దగ్గర ఉంటుందని తెలిసింది. అదే బైక్ ఫస్ట్ తీసింది అది గ్లామర్ సంథింగ్ అండి హోండా అనుకుంటా. ఓకే దాంతో గొడవ వదిలిపోయింది ఏదో నేర్చుకున్నారు మళ్ళీ వెంటనే బుల్లెట్ పట్టుకోవాలని కనిపించింది. దట్ వన్స్ ఎప్పుడైతే కొన్ని మూవీస్ చూసినప్పుడు అందులో హీరోయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిలక్ష్మిలో చార్మి గారు రాయల్ ఎన్ఫీల్డ్ తీశారు అప్పటి నుంచి ఇంకా నేను ఎందుకు చేయకూడదు ఇది ఇలాంటి డిఫరెంట్ ఏదైనా సంథింగ్ స్పెషల్ సంథింగ్ డిఫరెంట్ చేయాలని ఎప్పుడు ఒక ఇంటెన్షన్ అయితే నాకు ఉంటదండి. ఓకే సో అలా బైక్ నేర్చుకోవడం అనేది జరిగింది. చిన్నప్పుడంతా ఏం తెలియదు. ఇంట్లో మగపిల్లలు ఉన్నారా నీకు అన్న తమ్ముడు? నాకు బ్రదర్ ఉన్నారండి. ఓకే కానీ ఇంట్లో మాత్రం ఏమీ తెలియదు మనకి అప్పుడు పెరిగినప్పుడు పెళ్ళైన తర్వాత ఇదంతా. ఎస్ అండి ఎస్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ వెరీ కూల్ గర్ల్ నేను. బట్ ఇప్పుడు నేను ఇంత రఫ్ అండ్ టఫ్ అవ్వడానికి నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్ని నన్ను ఇలా ఈ రకంగా అట్లా రఫ్ అండ్ టఫ్ తయారైన సిచ్యువేషన్స్ ఏంటి? సో మెనీ అండి. ఒక అమ్మాయి అన్నాక చిన్నప్పటి నుంచి అంటే తన లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రన్ అవుతున్న అంతవరకు కూడా ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉంటాం. వైల్ నేను ఒక 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు సంబడి ఎవరో అదర్స్ పర్సనల్ పార్ట్స్ టచ్ చేయడం మాకు ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం అట్ ద సేమ్ టైం చెప్పుకోలేని పరిస్థితి. ఎస్ అండి ఎవరు చెప్పినా నమ్ముతారు ఏమని చెప్తాం ఎలా గుర్తుపడతాం అరే వీడు నన్ను ఇలా టచ్ చేశాడని కూడా మనం చెప్పలేం ఆ సిచ్యువేషన్లో. ఆఫ్టర్ దట్ నేను 11 years ఉన్నప్పుడు చెల్లి చెల్లి అని పిలిచిన బ్రదర్సే ఎక్కడెక్కడో టచ్ చేసేవారు. సో అలాంటి సిచ్యువేషన్స్ అండ్ తాతయ్య రిలేషన్ అని ఏజ్ లెంత్ ఉంటాయండి 70-75 ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఫిజికల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడైతే మేము ఫేస్ చేసామో కొంచెం స్ట్రాంగ్ అవ్వడం అనేది జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల. కానీ ఒక సిచ్యువేషన్ మాత్రం నా లైఫ్లో నన్ను చాలా డిప్రెషన్కి తీసుకువెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి. ఏవైతే ఇలాంటి పర్సనల్వి మేము ఫేస్ చేసామో ఒక 2 years వరకు నేను మనిషిని కాలేకపోయాను. బికాజ్ నా ఫాదర్ని కూడా నేను అనుమానించేదాన్ని. మేమున్న రూమ్ డోర్ దగ్గరికి వచ్చినా కూడా లేచి కూర్చునేదాన్ని. 2 years నేను పడుకోలేదండి అసలు. కళ్ళు మూస్తే నాకు ఎవరైనా వచ్చి టచ్ చేస్తారేమో ఏమైనా ఇబ్బంది పెడతారేమో. ఒకవేళ డీప్ స్లీప్లోకి వెళ్ళినా కూడా వెంటనే ఇలా తులుగుపడి లేచేదాన్ని అనమాట. నిద్రలు పట్టేది కాదు అసలు. బట్ అలాంటి మూమెంట్ నుంచి నన్ను మా మదర్ ఇలా ఉంటే పాప లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఇది కాదు తనకి ఏదైతే ఇష్టమో ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్ళామంటే ఆటోమేటిక్గా ఇదంతా మర్చిపోతుంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. నీకేంటి ఇష్టం అమ్మా చెయ్యు డాన్స్ చెయ్యు ఎందుకు అలా ఇంట్లో కూర్చుంటున్నావు వీడియోస్ చెయ్యు అంటే ఫస్ట్ టిక్టాక్తో స్టార్ట్ అయింది అనమాట. సో ఇంకా అలా అండి ఒక్కసారిగా స్క్రీన్ ని ఫేస్ చేసిన తర్వాత అట్లా చూసిన 10th class అబ్బాయి నువ్వు ఇన్ని వీడియోలు చేస్తున్నావు కదా సినిమాలో చేయని అడగడం జరిగింది. అసలు టిక్టాక్ తరపు నుంచి కానీ లేకపోతే సోషల్ మీడియా నుంచి నాకు ఎలాంటి ఆపర్చునిటీ రాలేదండి. ఎందుకంటే నావి అంత ఫేమ్ అవ్వలేదు లేకపోతే అంత వైరల్ అవ్వలేదు. కేవలం నేను ఆడిషన్స్ ఇచ్చి ఆ రకంగా పర్ఫార్మెన్స్ బట్టి వచ్చిన క్యారెక్టర్సే తప్ప ఏ రకంగా నా వీడియోస్ నాకు ఉపయోగపడలేదు. ఎవరు సపోర్ట్ కూడా నాకు లేదు. ఓకే అండ్ ఎప్పుడు పెళ్ళయింది? 2016లోనేనండి. అప్పుడే ఆ టైంలోనే ఎగ్జాక్ట్లీ 2016లోనే నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఇండస్ట్రీ ఇవన్నీ ఎందుకు ఆల్రెడీ చాలా ఫేస్ చేసావు నువ్వు చిన్నప్పటి నుంచి. ఇలాంటివి చాలా ఉంటాయి ఇండస్ట్రీలో వద్దమ్మా మనకి ఇవన్నీ. వెంటనే within 5 days లో మ్యారేజ్ చేసేసారనమాట. ఓకే సో అదండి. సో అట్లా హడావిడిగా పెళ్లి జరిగింది అయిపోయింది. 5 days అంటే అనుకోకుండా
తారసపడి పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి మీద మళ్ళీ అంత ప్రేమ పెంచేసుకున్నాం ఆయన వల్ల. డెఫినెట్లీ అండి. బికాజ్ నాకు ఒక లవ్ గానీ, లవర్ గానీ, బాయ్ ఫ్రెండ్స్ గానీ ఇలాంటివి ఏం లేవు. ఇన్‌ఫాక్ట్ ఆ 21 ఏజ్‌కి ఏం తెలియదు. సో, ఆ టైంలో మా రిలేటివే నాకు మామ రిలేషన్ అవుతారు. సో, మమ్మీ, డ్యాడీ వాళ్ళు ఏం చెప్తే అదే అన్న ఒక దీంతో చేసుకోవడం జరిగింది. బట్ అంటే దేవుడి దయ వల్ల నా మంచి పార్ట్నర్ హస్బెండ్ నాకు దొరికాడు. చాలా మంచి సపోర్ట్ అవును. చేస్తున్నారు. అవును. మేబీ ఆయన వల్లేనేమో నేను చాలా వరకు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎక్కడితో ఏవి కట్ చేయాలి అనేవి నేను చేయగలుగుతున్నా. ఏం చేస్తారు మీ పార్ట్నర్? ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ఓకే. సో Nice. కానీ ఇక్కడ ఉండరు, నాతో పాటు ఉండరు, సీలో వర్క్ ఇక్కడ నుంచి చేస్తారు. ఆయన కూడా సెలబ్రిటీ ఎంప్లాయ్ అయిపోతారు. అంతే సలార్ చూసిన వాళ్ళందరూ మీ ఆవిడేనా అంటే అయిపోతుంది కదా ఇంకే. అంతే కదండి బేసికలీ ఇప్పుడు ఇంకొకటి సలార్ చేసినంత టైంలో ప్రశాంత్ నీల్ మీకు ఆల్రెడీ చెప్పుంటారు మీ గెటప్స్ ఇవేం రివీల్ చేయొద్దు, ఎవరికేం చెప్పొద్దు అని. ఇప్పుడు అందరు చూసేసారు ప్రపంచంలో సినిమాని. వాళ్ళందరూ ఫోన్లు చేసి నువ్వేనా, నిజంగా నువ్వేనా నిన్ను అడుగుతుంటే ఎట్లా ఉంది అసలు? ఎందుకే మాకు చెప్పలేదు ఈ విషయం, నువ్వు క్రేజీయే కదా అసలు. మొన్నటి వరకు ఇక్కడే తిరిగా మాకు అసలు చెప్పకుండా ఇంత పెద్ద క్యారెక్టర్ చేసావా నువ్వు? ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అంతా? చాలా అండి, చెప్పలేనంత అంటే నేను అది షేర్ చేయలేకపోతున్నాను. ఎవరి సర్ప్రైజ్ బాగా నచ్చింది? ఇన్ ద సెన్స్ ఎవరి సర్ప్రైజ్ అంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే సలార్ చూసాము నువ్వేనా అని నాకు కాబట్టి అసలు మాకు ఎస్ అండి. చెప్పలేదని. ఎవరంటే ఆ, బేసిక్ గా నా కాలేజ్ సీనియర్స్ అవ్వచ్చు, Hmm. జూనియర్స్ అవ్వచ్చు, కాలేజ్ వాళ్ళందరూ నన్ను ఒక 9 to 10 ఇయర్స్ వరకు ఎవరికి నన్ను కనీసం హాయ్ బాయ్ అన్న వాళ్ళు కూడా లేరండి. నా ఇప్పుడు వాళ్ళు నాకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పూజ, నీ సిచ్యువేషన్ లో నీ అచీవ్మెంట్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇది నా అచీవ్మెంట్ అని అనిపించిందండి. అలాంటి బాగా కామెంట్స్ అనిపించింది కదా అట్లాంటప్పుడు. చాలా చాలా అది కేవలం సార్ ప్రశాంత్ నీల్ సార్ వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్కమింగ్ ఏం సైన్ చేసావు? సైన్ కాదండి, ఆల్మోస్ట్ అన్ని కూడా ఒక 6 to 7 ప్రాజెక్ట్స్ రిలీజ్ కి ఇంత ముందు దగ్గర ఉన్నాయి. ఒప్పుకున్నవి ఏవో. యా అవన్నీ దగ్గరకు ఉన్నాయి. ప్రెసెంట్ అయితే నేను ఒక ఒరియా మూవీ ఒకటి చేస్తున్నాను. అది కూడా మళ్ళీ ఇదేంటి? పాన్ ఇండియా మూవీ అన్నారు వాళ్ళు. బేసికలీ అంటే ఏదన్నా సినిమా చేస్తున్నామంటే అయితే నీకు కన్నడలో అవకాశం రావాలా, ఓకే. లేదు తెలుగు వాళ్ళకి ఫిలిం సిటీలో భోజ్పురి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి భోజ్పురి రావాలి. అవును. ఒరియా ఏంటి సంబంధం లేకుండా? ఐ డోంట్ నో అండి ఎగ్జాక్ట్లీ, బట్ వచ్చా? గాట్ ఒరియా ఆపర్చునిటీ. వచ్చా? నో వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అక్కడ? బట్ లక్ ఏంటి అంటే అంత తెలుగు డబ్బింగ్ లోనే, తెలుగు Super, వర్షన్ super. లోనే అయ్యింది. సూపర్. లైక్ అది పాన్ ఇండియా మూవీ అంటున్నారు, Oh, okay. అంతర్యామి అని ఒక ప్రాజెక్ట్. నైస్. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన కార్తిక్ గారిది హస్తినాపురం అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఘట్టమనేని కార్తిక్. కౌసల్య కృష్ణమూర్తిలోని హీరో కార్తిక్ గారు, ఓకే ఓకే ఓకే. ఆయనతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు రిలీజ్ కి దగ్గరలో ఉన్నవి అంటే సుందరం మాస్టర్, దక్షణ, తులసిరామ్ గారి డైరెక్షన్ లో అయిన ప్రాజెక్ట్. మంచి మంచిగా పట్టారు మొత్తానికి. పర్లా అవునండి. కొత్తగా వచ్చి ఆడిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా చాలా స్ట్రగుల్ అయితే కానీ ఎప్పటికో బ్రేక్ వస్తుంది వాళ్ళకి. చాలా ఇప్పుడు మొన్న బలగం సినిమా ఉంది, అది అవునండి. హిట్ అయ్యాక అవును వాళ్ళందరూ పాపం ఇండస్ట్రీలో ఎన్నాళ్ళ నుంచో ఉన్నారు, అవునండి. ఇప్పుడు ఫేమ్ వచ్చింది. Yes. ఆ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అని ఒకటి వచ్చింది. Hmm. సో దాంట్లో తండ్రి క్యారెక్టర్ చేసిన ఆయనకి 40 ఏళ్ళకి బ్రేక్ వచ్చింది, ఆయన అవును. ఇప్పుడు చేస్తున్నాడు. అవును. ఇట్లా కొంతమందికి. కానీ నీకు తక్కువ కాలంలో మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. Yes చెప్పాలి అండి, దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ మై చూసింగ్ మైండ్ మీద డిపెండ్ అయి ఉందండి. నేను చాలా చూసింగ్ చేసుకుంటూ క్యారెక్టర్స్ చేయడం జరిగింది. ఏది పడితే అది చేయకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, సూపర్. లేట్ అయినా పర్లే. 1 year లో 3 ప్రాజెక్ట్స్ లేకపోతే 2 ప్రాజెక్ట్స్ చేసినా ఓకే. బట్ చేసేది ఎలాంటిది ఉండాలంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటే అలాంటి ప్రాజెక్ట్. అర్థమైంది, రాగానే అడిగా కదా ఇంకా బిజీగా ఉన్నారా బాగా అంటే లేదు నాకు రెస్ట్ కావాలి, అప్పుడెప్పుడు ఈ సినిమా ఏంటి, ఐ వాంట్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ అన్నా. ఎస్ అండి, ఎస్ అది ఎస్. గుర్తుంది ఇంకా నాకు యాక్చువల్ చెప్పాలంటే. అవునండి, ఐఎమ్ కంప్లీట్లీ ఫ్యామిలీ పర్సన్ అండి. మీరు ఉండేది కూడా హైదరాబాద్ కాదు కదా, కాదండి. ఎక్కడ? బేసిక్ గా అందరికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ చూసే ఉంటారు. ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత మాల్దీవ్స్ వెళ్తూ ఉంటారు, లేకపోతే ఇంకా సమ్ అదర్ లొకేషన్స్ True. వెళ్తూ Yeah. ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు వాళ్ళ డేని. కానీ నాకేంటి అంటే వర్క్ ప్లేస్ అది హైదరాబాద్ అవ్వాలి, ఎంజాయ్ చేసే ప్లేస్ అనేది నాకు వైజాగ్, ఆంధ్ర ఫ్యామిలీ అవ్వాలి అని అనుకున్నా. సో ద రీజన్ ఫ్యామిలీని అసలు ఇక్కడికి తెచ్చే
పరిస్థితే లేదు. మీరు ఒకరే వచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ వెళ్తాను. చేసి you'll go. యాజ్ ఏ బాయ్ అన్నట్లు ఒక బాయ్గా నేను అమ్మాయినే కానీ ఒక టామ్ బాయ్ లాగా అప్ అండ్ డౌన్ చేస్తూ చాలా అసలు నిద్రలో లేని రోజులు స్పెండ్ చేస్తూ ఇలా Okay, రావడం okay. జరిగింది. నువ్వు టిక్ టాక్ రీల్స్ చేసే టైం అంటే 2016-15 నో అండి, జస్ట్ నేను 2020లోనే చేశాను అంతే. 2020 కదా. అవును. ప్రభాస్ గారు అప్పటికే పెద్ద హీరో కదా, ఆయనతో కలిసి సలార్ సినిమాలు నటిస్తున్నావు, రోజు చూస్తున్నావు, ప్రతి షెడ్యూల్లో చూస్తున్నావు. అసలు ఆ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే ఒక రకంగా చెప్పలేని ఫీలింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్, బాహుబలి హీరో, అంతే పాన్ కదా, ఇండియా స్టార్, అసలు ఆ కట్అవుట్ ఇట్లా ఇట్లా నిలబడింది ముందు. అంతే కదా అండి. అలా సో చూసినప్పుడు నిజంగా మేము ఒక తెలియలేని ప్రపంచంలోకి వచ్చాం. ఇదొక ఎన్నాళ్ళు పట్టింది ఆ వైబ్రేషన్ తట్టుకొని మొత్తం సెట్ అవ్వడానికి? ఎంత ఎవ్రీడే అండి, రోజు ఎవ్రీడే ఫీల్ ఉంటది మాకు. ఓకే ఓకే ఓకే. బికాజ్ మా కాస్ట్యూమ్ మీరు చూసారు, మా గెటప్ అవును. చూసారు, అవును. ప్రశాంత్ నీల్ గారు ఎంత బాగా డిజైన్ చేశారు మా కాస్ట్యూమ్ కానీ గెటప్ కానీ. సో ఎవ్రీడే మేము ఆ ఫీల్, ఆ యాటిట్యూడే మాకు అనిపించేదండి. ఆ వైబ్రేషన్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఫైట్, అంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ తో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అడగాలనిపించింది నాకు. మాట్లాడావా ప్రభాస్ గారితో సెట్ లో ఎప్పుడైనా నార్మల్? లేదా అండి. సీరియస్లీ? Yes. పోనీ ఆయన ఎప్పుడైనా బాగా చేస్తున్నావు అమ్మని పలకరించారా? ఒక్కటి జరిగింది, లైక్ మేము ఇలా క్రాస్ అవుతున్నప్పుడు అంటే ఐ కాంటాక్ట్ అయిందండి. అదేం మాకు చాలా ఎక్కువ అనుకున్నా, ఇంకా మాట్లాడడం వరకు నైస్. అండ్ ఎంత రెమ్యునరేషన్ దీనికి? అది మామూలుగా? నేను చెప్పలేను కానండి, మంచి పేమెంట్ అయితే మంచి ఇచ్చారు. పేమెంట్ అయితే ఇచ్చారు. Yes. ఓకే. ఇప్పుడు తర్వాత నుంచి అదే పేమెంట్ తో కంటిన్యూ అవుతారు, లేకపోతే విల్ యూ ఇంక్రీజ్ యువర్ బేసిక్ గా రెమ్యునరేషన్? చెప్పాలంటే అండి, ఇంత కష్టపడుతున్న ఫ్యామిలీని వదిలి బాబుని వదులుకొని ఇక్కడ వరకు వస్తున్నామంటే ఒక ప్లేస్మెంట్ కోసం కదండి. ఆ ప్లేస్మెంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా స్టిల్ మళ్ళీ మనం అదే పేమెంట్ అంటే సూపర్, నా వండర్ఫుల్ ఫ్యామిలీని నేను ఆన్సర్, ఏం వండర్ఫుల్. చూసుకోగలుగుతాను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతావు? అంతే కదండి. చాలా మంది ఏం చెప్తారంటే అట్లా ఏం లేదు, అలా అని- మోమాట పడతారు. బట్ సూపర్ గా చెప్పావు. కావాలి, లేదండి. నిజమే. బికాజ్ స్ట్రగుల్ అయిందే ఏదో చేసుకోవడానికి, ఏ రోజు వచ్చింది కూడా అది. ఇప్పుడు వరకు నేను ఇన్ని ఇయర్స్ లో ఇన్ని ప్రాజెక్ట్స్ లో నేను ఎర్న్ చేసిన మనీ నా నోటి వరకు ఫుడ్ వరకు ఏ రోజు నాకు అంటే వెళ్ళలేదండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసావు. చిన్న చిన్నవని కాదు, పేమెంట్ కూడా హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. సో నేను కూడా అంతేనండి, నేను చాలా సాదా మనిషినండి. పైగా నువ్వు ట్రావెల్ చేసి రావాలి, ఇక్కడ Yes. ఉండాలి. ఎస్. సో నేనంత పెద్ద సెలబ్రిటీని కాదు కాబట్టి నన్ను ఎవరు మీకు ట్రావెల్ వేస్తాము మేమే చూసుకుంటామని కూడా అన్నారు. ఇప్పుడు వేస్తారు, ట్రావెల్ తీసుకొస్తారు. సో ఏదైతే పేమెంట్ నాకు వచ్చిందో దాన్ని నేను ట్రావెలింగ్ కి, ఇక్కడ స్టే చేయడానికి, నా ఫుడ్ కి, వెళ్ళేటప్పుడు పిల్లలకి ఫుడ్ కి కూడా నేను యూజ్ చేసేదాన్ని కాదండి. ఎలా అంటే నా దగ్గర ఒక 500 ఉందంటే ఇప్పుడు నేను తినేస్తే రేపు మళ్ళీ ఒకవేళ రేపు ఏంటి ఇంటికి పరిస్థితి? వెళ్తే నేను బాబుకి ఏం తీసుకెళ్ళగలుగుతా అని తినలేని రోజులు కూడా ఉండేవండి. సో నౌ యూ సెటిల్ యువర్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, ఇంకేం ఆలోచించక వెనక్కి తిరిగి. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీకి ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ యువర్ డెసిషన్ ఈస్ వెరీ గుడ్. బెటర్ ఇఫ్ యూ షిఫ్ట్ హియర్ అని అనిపిస్తుంది నాకు. కాకపోతే మీ ఆయన అక్కడ జాబా? డెఫినెట్లీ అలాంటి గుడ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మన వస్తాయి. లైఫ్ కి ప్లస్ అవుతుంది అనుకుంటే గనుక డెఫినెట్లీ నేను హ్యాపీగా షిఫ్ట్ అయిపోవచ్చు. వస్తాయి, అన్ని గుడ్ కాదు, వస్తానే ఉంటాయి. ఇక్కడ కాదు, అక్కడ కూడా వస్తాయి. కన్నడ హోప్స్ అండి. రెండు ఉంటాయి కదమ్మా, ఇదానే అవునండి, కదా, రెండు అవునండి. అటు ఉంటాయి ఇటు ఉంటాయి. అండ్ ఇది పాండేలో రిలీజ్ అయింది కాబట్టి మిగతా వాళ్ళకన్నా కూడా పడవచ్చు. పృథ్వీ గారితో ఎలా ఉండేది మీకు ఏమన్నా? ఆల్మోస్ట్ అండి అందరూ కూడా మాకు పెద్ద పెద్ద యాక్టర్స్ కదా, మేము మా కళ్ళతో చూడడమే చాలా ఎక్కువ. మేము ఆ చూడడం వరకే మా పని అండి, మాట్లాడే అంత డేర్ అయితే మేము చేయలేదు. అండ్ ఇప్పుడు మీతో చేసిన కల్పలత గారు కూడా ఆ, ఆవిడ ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో. అవునండి, మొన్న ఆ చిన్న మొన్న వచ్చింది బ్రేక్ ఆవిడ, అవునండి, అవును. పుష్ప తర్వాత కానీ, Yes, yes, అంతే కదా. yes, yes. సో అట్లా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది ఉంటది. సో నీకు బట్ మాత్రం త్వరగా నేనైతే వచ్చింది. వెరీ వెరీ Lucky అని లక్కీ చెప్పుకో, పర్సన్ అని seriously. చెప్పుకోవచ్చు. ఎంత స్ట్రగుల్ అయినా ఎన్ని ఫేస్ చేసినా ఫ్యూ ఇయర్స్ అనండి. అందరిలాగా నేను 30 years 15 years 10 years అయితే నేను ఫేస్ చేయలే. బట్ ఫేస్ చేసిన 2-3 years అయినా చాలా 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 critical గా చాలా ఉన్నావు కదా. క్రిటికల్ పొజిషన్ నుండి ఈవెన్ దో వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేని సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేశాను.
అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మీ ముందు నేను ఇలా ఉన్నానంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ ప్రశాంత్ నీల్ సార్ అని చెప్పొచ్చు. పార్ట్ 2లో ఉన్నావో లేదో చెప్పలే నాకు. మాకు కూడా తెలియదండి, ఎందుకంటే మా దాచమని partner ని చెప్పారు అది చంపేశారు కూడా. కదా. మీ హస్బెండ్ క్యారెక్టర్ చచ్చిపోయింది, అవును, కానీ మీరు ఉంటారే, మీరెందుకు చావాలి? అంటే బేసిక్ గా ఆయన నుంచి మేము ఇప్పుడు వస్తుంటాం కాబట్టి. విష్ణుని చంపేసిన తర్వాత ఆయనతోనే మీరు ఉండాలని ఏముంది? మీకు కొంచెం అక్రూయల్ అదంతా ఉంది కదా. ఈ పిల్ల సెకండ్ 2లో కూడా ఉంది కదా. మాకు తెలియదండి. మీరు ఏదో దాస్తున్నారు, మరీ టూ మచ్ ఇది చెప్పాలి అసలు. లేదండి, ఏదో దాస్తున్నారు. అయ్యో కొన్ని వందల మంది అడిగారు కేజీఎఫ్ సీక్వెన్స్ ఇది దాన్ని కంటిన్యూషన్. నేను మరీ అంత చండాలంగా అడగ, జస్ట్ మీ గురించి అడుగుతున్నా. లేదండి, మాకైతే ఏం తెలియదు. సరే, ఇది బాగుంది. నాకు కేజీఎఫ్ అంటే గుర్తొచ్చింది. కేజీఎఫ్ 3లో ఒకవేళ ఛాన్స్ వస్తే? అంతకన్నా అండి ఎందుకు అంటే చెయ్యమండి? ఆల్రెడీ నా వీళ్ళ టీంలో career కే చేరిపోయారు మీరు ఒక కదా. ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసినప్పుడు సార్ అడిగితే ఆపర్చునిటీ వస్తే ఎందుకు చెయ్యం మేము. ఓకే, సో మీకు ఇంకా తర్వాత నాకు తెలిసి పాన్ ఇండియాలో వచ్చేస్తే అవకాశాలు. కాకపోతే ఇక విష్ణు చనిపోయాడు కాబట్టి మీకు స్కోప్ లేదని మీరు అనుకుంటున్నట్టు నాకు చెప్పారు. ఎస్ అండి, కానీ ఉన్నారో లేదో మాత్రం మీరు చెప్పరు. తెలియదు. ఇది దారుణం. రెండింటికి షూట్ అవ్వలేదా? ఓన్లీ పార్ట్ 1కే అయిందా? పార్ట్ 2 షూట్ కూడా అయింది. తెలియదు, ఓన్లీ మాది మాత్రమే మాకు తెలుసు. సిమ్రత్ కౌర్ తో ఒక సాంగ్ కూడా అయింది, ఐటమ్ సాంగ్. యాక్చువల్లీ అది పార్ట్ 1లో లేదు, అంటే పార్ట్ 2లో ఉంటుంది. మీకు అంతవరకు తెలిసిందా అండి? మాకు అది కూడా ఇది తెలియదు. మరీ దారుణం, ఇట్లా మాట్లాడొద్దు అసలు. యాజ్ ఎ క్రిటిక్ కాబట్టి రోజు టాపిక్స్ ఏదో తెలుస్తా ఉంటాయి కదా. లేదండి, ఓన్లీ ఏదైతే మా చాప్టర్ ఉందో అంతవరకు మాత్రమే మాకు తెలుసు. పాన్ ఇండియా సినిమాలలో మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.